మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో కూడి వచ్చిన నా ప్రియులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. ఈరోజు 25వ తారీఖు 10వ మాసంలో ప్రవేశించాం. శనివారం మరి చివరి దినానికి వచ్చాం, వీకెండ్కి వచ్చేసాం. నాకు ఇచ్చిన తలంపు సామెతల గ్రంథంలో 10వ అధ్యాయం 25వ వచనం అండి. ఇక్కడ ఏం చెప్తుందంటే, సుడిగాలి వెచ్చగా భక్తిహీనులు లేకపోతురని చెప్పి రాసి, నీతిమంతుడు నిత్యం నిలుచు కట్టమలే ఉన్నాడని చెప్పి రాశాడు. అంత మంచి మాట. ఎలా ఉండాలంట? భక్తిహీనులు ఎగిరిపోతారంట, గాలి ఎగరగొట్టు పొట్టు వాళ్ళు ఎగిరిపోతారట. నీడ ఎలా అయితే అయిపోతుందో అలా నీడలాగా ఉంటారట. బుద్భుత ప్రాయం ఉంటే మనకు ఆవిరి లాంటి వాళ్ళు అని చెప్పి ఆయుష్ గురించి రాస్తున్నాడు. కానీ నీతిమంతులు మాత్రం అంటే ఎలా ఉంటారు? నిత్యం నిలుచు కట్టమని స్ట్రాంగ్ కన్స్ట్రక్షన్, ఒక మంచి కోటలాగా ఉంటామంట. కానీ అని చెప్తున్నటువంటి దేవుడు రోమ 3:11 మన అంటాడు, నీతిమంతుడు లేడు, ఒక్కడైనను లేడు, గ్రహించేవాడు ఎవడునూ లేడు, దేవుని వెతకవాడు ఎవడునూ లేడని చెప్పి రాయబడింది. కాబట్టి నీతిమంతులు ఎలాగా తీర్చబడతారు, ఎలా వస్తారు, అసలు రక్షణ ఎలా వస్తుందని చెప్పి చూస్తే 1 కొరింథీ 1:21 ఇలా మాట్లాడుతుంది. దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవుని ఎరుగకుండినందున అంటాడు. చక్కటి భాష ఇది, బాగా నేర్చుకొని మనం చేస్తున్నాను. పేజ్ 146లో ఉంటుంది న్యూ టెస్ట్మెంట్లో. 1:21 1 కొరింథీ 1:21 గుర్తుపెట్టుకుందాం. ఏమన్నాడు అక్కడ? దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవుని ఎరుగకుండినందున స్వార్థ ప్రకటన అను వెరితనం చేత నమ్మువారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయను. రక్షించుకోవడానికి సంకల్పం అంట. కానీ ఎంత చక్కటి భాష అండి. కానీ మరొక చోట రోమపత్రిక 3:24 మాట్లాడుతుంది, నీతిమంతులు ఎలా అవుతారని సబ్జెక్ట్ చెప్తున్నప్పుడు, కాబట్టి మరి అదే నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులను తీర్చబడుతున్నారు. అంతే, నమ్మితే యేసు రక్తంలో మన పాపాలు కడగబడితే ఆయన రక్షణను ఒప్పుకుంటే రక్షణ పొందుతామని చెప్పి నీతిమంతులు మారిపోతామని చెప్తున్నాడు ఇక్కడ బైబిల్. కాబట్టి నీతిమంతులు ఎవరంటే వాళ్ళు కష్టాలు పడి ధర్మశాస్త్రాన్ని పాటించినటువంటి నీతిమంతులు పాత నిబంధనలు చాలామంది ఉన్నారండి. కాబట్టి వాళ్ళు చాలా వరకు పాటించారు, వాళ్ళ పేర్లు రికార్డ్ అయిపోయి. అబ్రాహాం తీసుకుంటే అబ్రాహాం దేవుని నమ్మెను, ఆయన అది అతని నీతిగా ఎంచబడిన రాశాడు. జకరియా ఎలిజబెతులు వృద్ధాప్యంలో కూడా తండ్రి వదిలిపెట్టినది యాజక కుటుంబం, ఇద్దరు కలిసి చర్చికి వెళ్తూ వస్తున్నాడు. 100 ఏళ్ళైనా 90 ఏళ్ళైనా సరే చివరి వరకు మందిరం పెట్టకుండా ఉన్నారు. కాబట్టి వాళ్ళిద్దరిని కూడా దేవుడిని అంటే చక్క రాశాడు. మీరు లోకా 1:6 ఆ యొక్క రెఫరెన్స్లు కనపడతాడు. వాళ్ళు వారి భార్య భర్తలు ఇద్దరు కూడా దేవుని సకలమైనటువంటి విధుల చొప్పును కట్టల చొప్పును వాళ్ళు నడుచుకుంటూ ముందారతులుగా ఉండి దేవుని దృష్టికి నీతిమంతులు రాయబడింది. ఎవరమ్మా? జకరియా ఎలిజబెతులు. ముసలాళ్ళు లేకుండా నీతిమంతులు అంటారు. ఒక కుటుంబం ఎక్కడికైనా కనపడలా. ఓల్డ్ ఏజ్ వరకు ఉన్నటువంటి నీతిమంతులు మంచి ఫ్యామిలీది. మరి భర్త అయినటువంటి యోసేపు కూడా నీతిమంతులు ఉండేది మాట రికార్డ్ కనపడుతుంది. అలాగే ఎహెజ్కేలు 14:14 చూస్తే కనపడుతుంది, 3 సార్లు కనపడుతుంది. అక్కడ నోవహు, యోబు, దానియేలు అటువంటి నీతిమంతులు, 3 నీతిమంతులు అంట. కానీ వింత ఏంటంటే ఇక్కడ నోవహు పేరు రాశాడు, యోబు రాశాడు, దానియేలు. కానీ ఎవరో ఒక వ్యక్తి జారిపోయాడు. ఎవరండి? అబ్రాహాం జారిపోయాడు. ఎందుకంటే తను తప్పు చేసాడు కాబట్టి హాగర్తో వెళ్ళటంలో పాపం చేసినప్పుడు దేవుడు కోపం వచ్చేసి 13 సంవత్సరాలు మాట్లాడటం మానేసాడు. కాబట్టి ఆ పేరు విముక్తి చేయబడినట్టుగా నేను గ్రహించాను ఇక్కడ. ఆ రీతిగా మరి వాళ్ళు ఉన్నప్పుడు కూడా అంట వాళ్ళ టైంకి వాళ్ళ నీతి వల్ల వాళ్ళు మాత్రం రక్షించబడతారు, కానీ కుటుంబాన్ని ఎవరిని రక్షించుకోలేకపోయారంట. అంత పాపం పెరిగిపోయింది ఆ రోజుకి. లోతు ఒక్కడే నీతిమంతుడిగా తీర్చబడ్డాడు, కానీ భార్య బిడ్డల్ని వాళ్ళని మార్చుకోలేకపోయాడు, రక్షణ నడిపించలేకపోయాడు. సుమ్యాను వృద్ధుగా ఉంటాడు. ఆయన మందిరంలో యేసుక్రీస్తుని తీసుకొని ఎత్తుకుని అంటాడు, ఆయన చక్కటి మాటలు పలుకుతాడు. ఆయన ఏమన్నాడన్నమాట? ఆయన నీతిమంతుడిగా రికార్డ్ చెప్తుంది అక్కడ. ఈ రీతిగా నీతిమంతుడు మనం నేర్చుకున్నాం. అయితే నీతిమంతుడు ఎలా జీవించాలి అన్నప్పుడు మనం నీతిమంతులుగా ఎలా మారుతామంటే ఇది అనమాట. ఎట్లా మనం చూసాం 3:24లో ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచన ద్వారా ఉచితంగా నీతిమంతులు అయిపోతే రాశాడు. మనం ఏం నీతికార్యాలు చేయక్కర్లా. కాబట్టి బై ఫెయిత్, బై బ్లడ్ ఆఫ్ క్రైస్ట్, రక్తం ద్వారా విశ్వాసం ద్వారా మనం నీతిమంతులు మారిపోతామని చెప్పి అంటున్నాడు. కాబట్టి ఇప్పుడు ఈ నీతిమంతులు ఎలా జీవించాలన్నప్పుడు హబక్కుకులో రాస్తున్నాడు. 2:4లో అంటాడండి, నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించడం చెప్పి రాశాడు. అయితే మన పౌలు గారు ఒక సాక్ష్యం చెప్తాడు. 2 కొరింథీ 4:7 మాట్లాడతాడు. ఆయన ముగింపు 24/7 అనమాట. 2 తిమోతి 4:7 అంటే 24/7 అనమాట. ఈ పరుగు పండుగలో మాట్లాడుతుంటాడు, మంచి పోరాటం పోరాడితిని, నా పరుగు కడముట్టించుదని, నా విశ్వాసము కాపాడుకుంటుని, మా కొరకు నీతి కిరీటం ఉంచబడి అని చెప్పి
ఆఖరి మాట చెప్పి చనిపోతాడు. కాబట్టి మనం కూడా చనిపోయే వరకు విశ్వాసాన్ని కాపాడుకుంటూ ఉండాలా. రక్షించబడిన వాళ్ళు అశ్రద్ధగా ఉండకూడదు. ఎప్పుడు వస్తాడో తెలియదు. రాకడికి సిద్ధంగా ఉండి మన పాపాలు ఒప్పుకుంటూ సరి చేసుకుంటూ మనకు ముందుకెళ్ళాలని ప్రభు పేరట మనం హెచ్చరించబడుతున్నాం. దేవుడి వాక్యమును దీవించుగాక. చిన్న ప్రార్థన. ప్రేమ గల తండ్రి, అయ్యా సముద్ర గ్రంథంలో నుంచి 10-25 మరి చెప్పుకొచ్చారు. మీరు మంచి మాటలు చెప్పారు. నీతిమంతుడు నిత్యము నిలుచు కొట్టడం వల్ల ఉన్నాడని చెప్పారు. సుడిగాలు వెచ్చగా భక్తిహీనులు లేకపోతారని రాశారు. కాబట్టి భక్తిహీనుల వల్ల మేము ఉండకుండా నీతిమంతులుగా మంచి కట్టడానికి నిలబడేట్టుగా మా కుటుంబాలు మమ్మల్ని స్థిరపరిచి బలపరుస్తారండి. మమ్మల్ని, మా కుటుంబాలు, మా బిడ్డల్ని, కొడుకులు, కోడళ్ళు, అల్లుళ్ళు, బంధువులు అందరూ కూడా రక్షణ పొందాలి. ఆ రీతిగా మాకు సహాయం దయచేసి మీ రక్తంలో కడగబడిన బిడ్డలుగా, మీ సంఘంలో చేర్చబడిన బిడ్డలుగా, మీరు అక్కడికి ఎదురు చూసే బిడ్డలుగా మమ్మల్ని తీర్చిదిద్దుమని, బిడ్డల కష్టాలని గట్టెక్కించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ఒక వినంగా నిన్ను అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ వెరీ మచ్.